రోజు అదే ఇడ్లీ, దోశ, ఉప్మా చేసి బోర్ కొట్టిందా? అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇలా చేయండి. 2 ఆలుగడ్డలతో చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే ఈ కొత్త టిఫిన్ చాలా టేస్టీగా ఉంటుంది. పిండి పులియబెట్టాల్సిన పనే లేదు, మిక్సీ కూడా అవసరం లేదండి. నేను చెప్పే విధంగా ఫాలో అయితే ఈ టిఫిన్ అస్సలు విరిగిపోదు. మరి లేట్ ఎందుకండి, వెంటనే స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 మీడియం సైజ్ ఆలుగడ్డలు తీసుకొని బాగా కడిగి పొట్టు తీసేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆలుగడ్డలను నేరుగా అందులోనే తురుముకోవాలి. ఇప్పుడు తురిమిన ఆలుగడ్డను 2-3 సార్లు బాగా కడిగి నీళ్లను పూర్తిగా వంపేయండి. తర్వాత చేత్తో గట్టిగా పిండి అందులో ఉన్న నీళ్ళన్నీ తీసేయాలి. ఆలుగడ్డల్లో నీళ్లు ఎక్కువగా ఉంటే తర్వాత పిండి పల్చగా అయిపోతుంది. అందుకే ఎంత బాగా పిండితే అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుందాం. అందులో 3 స్పూన్ల సూజీ రవ్వ వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి కలిపి 2 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా చేస్తే రవ్వ కొద్దిగా నానుతుంది. అదే తర్వాత మన బ్రేక్ఫాస్ట్కు మంచి క్రిస్పీనెస్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఈ మసాలాల కాంబినేషన్ వల్ల వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు 1 స్పూన్ నూనె వేసి చేత్తో కలపండి. చాలామందికి ఈ స్టెప్ తెలియదు, కానీ ఇలా ముందుగా నూనె కలపడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ చిక్కగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి, పిండి మరీ పల్చగా ఉండకూడదు, ఇంకా కొంచెం గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఇంకా కూరగాయలు వేయాలి. అవి వేసిన తర్వాతే సరైన కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చీలను చిన్నగా తరిగి వేయండి. తర్వాత 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేయండి. ఈ 2 వేసిన వెంటనే చాలా మంచి స్మెల్ వస్తుంది. చివరగా 1 కప్పు టమాటా ముక్కలు వేసి అన్నింటినీ బాగా కలపండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలుగడ్డ తురుమును ఇందులో వేసి మరోసారి బాగా కలపండి. ఈ మిశ్రమం చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో కనిపిస్తుంది కదా. ప్రతి ముక్కలో అన్ని కూరగాయల రుచి రావాలంటే బాగా కలపడం చాలా ముఖ్యం. ఇప్పుడు అవసరమైనంత నీళ్లు కొద్దిగా పోస్తూ దోశపిండి లాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను చెప్పే టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. పిండి కలిపిన వెంటనే వాడకుండా 5 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా చేస్తే రవ్వ, గోధుమ పిండి, ఆలుగడ్డ అన్నీ ఒకదానితో ఒకటి బాగా కలిసిపోతాయి. తర్వాత కాల్చినప్పుడు బయట చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ లేదా మందపాటి ప్యాన్ పెట్టండి. అందులో 5 స్పూన్ల నూనె వేసి బాగా వేడయ్యే వరకు ఉంచండి. నూనె వేడిగా అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు ఒక గరిటె పిండి తీసుకొని ప్యాన్ మీద వేసి దోశ వేసినట్టు నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి. కానీ చాలా పల్చగా చేయకండి, కొద్దిగా మందంగా ఉంటేనే లోపల బాగా ఉడుకుతుంది. ఇదే చాలామంది చేసే చిన్న పొరపాటు. పల్చగా చేస్తే క్రిస్పీగా వచ్చినా లోపల టేస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి దాదాపు 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించండి. మధ్యలో పదే మూత తీసి చూడకండి. ఒకవైపు పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే మూత తీస్తే చాలా మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి జాగ్రత్తగా తిప్పండి. చూడండి కింద ఎంత గోల్డెన్ కలర్ వచ్చిందో. కానీ ఇంకా వెంటనే తీయకండి. రెండో వైపు కూడా కొద్దిగా నూనె వేసి మరో 5 నుంచి 6 నిమిషాలు కాల్చాలి. అప్పుడే 2 వైపులా సమానంగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసి ఒకసారి కట్ చేసి చూపిస్తాను. బయట కరకరలాడుతూ లోపల మాత్రం ఆలుగడ్డ, క్యారెట్, ఉల్లిపాయ అన్నీ కలిసి చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నాయి.
ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఈజీ, ఇన్స్టెంట్, టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.